వినాయక చవితి ఈ సంవత్సరం ఆగస్టు 27వ తేదీ బుధవారం రావడం జరిగినది. వినాయక చవితి అనగా విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఆయన యొక్క జన్మదినము. ప్రధానంగా వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరు కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అవశ్యంగా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. అంతేకాకుండా వినాయక చవితి అనగానే పెద్దలు పిల్లలు అందరూ కలిసి చేసుకునే గొప్ప పండుగ. ప్రధానంగా మన జీవితంలో వచ్చేటువంటి విఘ్నాలు తొలగిపోవాలన్నా, మనకి భవిష్యత్తులో జీవితంలో వచ్చేటువంటి కష్టాలు తొలగిపోవాలన్నా, మనం చేస్తున్న అన్ని రంగాల్లో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అన్న వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ప్రధానంగా పిల్లల చేత ఈ యొక్క వినాయక చవితిని మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చక్కటి విద్య జ్ఞానము వారికి లభిస్తుంది. అంతేకాకుండా వారు చదివేటువంటి చదువులో వారికి శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. కాబట్టి వినాయక చవితి రోజున ప్రధానంగా ప్రాతకాల సమయంలో లేవడము, చక్కగా స్వామివారికి ఇష్టమైన 21 రకముల పత్రితో స్వామి ఆరాధన చేయడము, స్వామివారికి ఇష్టమైన పిండి వంటలు నివేదన చేయడం అత్యంత శుభప్రదము. అంతేకాకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు ప్రధానంగా ఈ 10 రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా అవశ్యంగా చక్కని బ్రాహ్మణుల చేత పూజా కార్యక్రమాలు చేయించడం అత్యంత శుభప్రదము. అంతేకాకుండా వినాయక చవితి రోజున మనం ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క మండపాలలో ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలు మాత్రమే ఏర్పాటు చేయండి. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి చక్కటి ఉపన్యాసాలు చెప్పించండి. అంతేగాని సినిమా పాటలు పెట్టడము, అక్కడ వివిధ రకాల నృత్యాలు చేయడము అది శుభప్రదము కాదు. దానివల్ల మంచి కంటే మనకి చెడు ఎదురవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేసిన సందర్భంలో స్వామివారిని కేవలం శాస్త్ర ప్రకారం ఏ విధంగా మనకి సమ్మతమో ఆ విధంగా మాత్రమే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయాలి. అంతేకాని మనకి నచ్చిన విధంగా వివిధ రూపాల్లో విఘ్నేశ్వరుని ఎట్టి పరిస్థితులు కూడా ఆరాధన చేయకూడదు. కాబట్టి ఈ వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి.